రేవంత్ రెడ్డి వచ్చి సర్కారు చదువులని సత్యనాశనం చేసిండు. స్కూళ్ళ దిక్కు హాస్టళ్ల దిక్కు ఒక్క ఆఫీసర్ గాని ఎమ్మెల్యే గాని మినిస్టర్ గాని తొంగి సుత్తలేడు. అడిగేటోడు లేడని ఆర్చుకుంటోడు లేడని హాస్టళ్ళన్నీ ఆగమాగమైనాయి. మా సొంటి గరీబుల్ల పోరగాళ్ళు చదువుకునే గవర్నమెంట్ హాస్టళ్లల్లో ముక్కిపోయిన బియ్యము కుళ్ళిపోయిన కూరగాయలు తీసుకొచ్చి వంట చేసి పెడుతున్నారు. గతి లేక అవి తిన్న పిల్లలు సాగు వంచదాకా పోయినరు. ఆడపిల్లల హాస్టళ్లలోనైతే ఇంకా ఘోరాలు జరుగుతున్నాయి. భయంలో పెట్టేటోడు లేకపోయేసరికి ఆడపిల్లలకు ఆపదలు వస్తున్నాయి. పాపం చిన్న చిన్న పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇవన్నీ చూసినాక మా ఇద్దరు పిల్లల్ని గవర్నమెంట్ హాస్టల్కి తీసి ప్రైవేట్ బళ్ళు వేసినాం. ఫ్రీగా చదువు చెప్తుర్రని మా పోరగాళ్ళ పానాలు తీసుకుంటామా? తిన్న కంచం గురించి అబద్ధం ఆడద్దుల్లా. కేసీఆర్ సార్ ఉన్నప్పుడే మంచిగుండే. హాస్టల్లా మంచిగా చదువు చెప్పేటోళ్ళు, ఫస్ట్ క్లాస్ బూ పెట్టేటోళ్ళు. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మొత్తం కంపు అయింది. అందుకే మా సొంటి పిల్లల తల్లిదండ్రులంతా చిన్న పిల్లలకు బుక్కెడు బువ్వ పెట్టలేని ఈ రేవంత్ రెడ్డి సర్కార్ కు సురుకు పెట్టనీకి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ సార్ నిలబెట్టిన మనుషుల్నే గెలిపిస్తున్నాం. కారు గుర్తుకే ఓటేద్దాం. తెలంగాణ జిల్లాలలో